ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా, చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ముఖ్యంగా మీ రాశి వారికి అష్టమ స్థానంలో రవి, కుజుడు, శని సంచారం, అలాగే 9వ తేదీ నుంచి బుధ సంచారం కూడా ఉంటాయి. అయితే మీరు కాస్త ఈ మొదటి వారం అంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ 15 రోజులు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అలాగే లక్ష్యాలు ఏవైనా సాధించాలి అనుకుంటే మనోబలాన్ని పెంచుకోవాలి. మనోబలం అంటే ఏమిటి అంటే అహం కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు,
కాన్ఫిడెన్స్ వేరు, అవర్ కాన్ఫిడెన్స్ వేరు. నిర్లక్ష్యం వేరు, లక్ష్యం వేరు. నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. బద్ధకాన్ని ముఖ్యంగా విడిచిపెట్టినట్లయితే అద్భుతాలు సాధిస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మీ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్లు నీ పని నువ్వు చేయి, ఫలితం నేను ఇస్తా అంటాడు. అట్లాగే మీ ఫలితాన్ని మీరు ఆశించుకుంటా మీ ఎఫర్ట్స్ని అయితే మీరు పెట్టాలి. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ కోపాన్ని కానీ మాటను కానీ అదుపులో పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఇక స్త్రీ మూలకంగా కాస్త ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్కి అయితే చాలా దూరంగా ఉంటే మంచిది ఈ సింహరాశి వారు. అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా కాస్త నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేసినా ఆలోచించండి. తొందరపడి భూములు అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ చేయకండి. అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికైతే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కాస్త నత్తనడకగా సాగుతాయి. ఇక వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు అంత సానుకూలత కనిపించటం లేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు ఎదురు రావు, మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. ప్రత్యర్థులు కూడా మీ మీద కుట్రలు కుతంత్రాలు పనిన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే మీరు ముఖ్యంగా ఏమీ లేదు, మీకు కొన్ని రాజకీయ నాయకులకు సీక్రెట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికీ చెప్పకూడదు. మీ అనుచరులతో కూడా షేర్ చేయకూడదు. అలాగే ఉద్యోగస్తులకైతే మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది. పని ఒత్తిడి అయితే ఉంది. అలాగే వేరే ఆలోచనలు ఏదో పెట్టుకొని పనులు ఆటంకం కల్పించుకోకుండా కాస్త శ్రద్ధగా మీరు మీ యొక్క పనుల్లో ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు. ఆశించినంత లాభాలు లేకపోయినా మనీ రొటేషన్ అయితే అయిపోతూ ఉంటుంది. అంటే వస్తుంది వెళ్తూ ఉంటుంది, అలా సైకిల్ చక్రంలా తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇతరుల మాటలు నమ్మేసి ఎవడో వస్తాడు, మీకు ఒక పేపర్ మీద ఒక అద్భుతమైనటువంటి గీత గీస్తాడు. మీరు 1,00,000 పెట్టండి 10 లక్షల లాభం అంటాడు. నేను చేస్తాను అంటాడు. అంటే నేను ఉదాహరణగా 1,00,000 అన్నాను, మీరు 1,00,00,000 పెట్టొచ్చు కూడా. ఆ తర్వాత మధ్యలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలినట్టు వదిలేస్తాడు. తర్వాత ఎక్కడా కనిపించడు. ఆ రోజు మీ పరిస్థితి ఏమిటి? అందువలన అందరినీ నమ్మేసి ఏదైనా వ్యాపారాలు అవి కొత్తగా ప్రారంభించొద్దు. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా అంత అనుకూలంగా లేవు. వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే బాగుంటుంది. షేర్ మార్కెట్కి అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిరు వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదో మీరు వేసిన ఒత్తికి పోసిన సౌరికి అన్నట్టుగా మీ వ్యాపారాలు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే కళాకారులకు కూడా కాస్త అవకాశాలు అంటే టీవీ సినీ ఇతర స్టేజ్ ఆర్టిస్టులకు కానీ లేకపోతే అందరికీ కూడా మీకు అవకాశాలు కాస్త పెద్దగా కనిపించటం లేదు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. మీరే ఆఫీసుల చుట్టూ వెళ్ళి ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద ఫోకస్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టైం అని గుర్తుపెట్టుకోండి. కాలం వృధా చేస్తున్నారు, వృధా చేయకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. అంతే తప్ప ఏదో సొంత వైద్యాలు చేయటం, పనికిమాలిన సలహాలు వినటం అంత మంచిది కాదు. ప్రేమికులకైతే సాధారణంగానే ఉంది. మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ మధ్య. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 4, 11, 13. మరి నిదానంగా ఉండాల్సినటువంటి తేదీలు 6, 7, 15. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, కుజ ఈ 2 గ్రహాలకి గ్రహగాయత్రి మంత్రం చదువుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఆదిత్యాయ విద్మహి సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. కుజగ్రహానికి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రాలు 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి జాగ్రత్తగా చదువుకోండి. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చేయండి.
అలాగే తీపి రొట్టెలు కుక్కలకు తినిపించండి. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి మంగళవారం నాడు దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి. బాగుంటుంది. అవకాశం ఉన్నంత వరకు ఈ సింహరాశి వారైతే మీకు అష్టమశని కూడా నడుస్తుంది కాబట్టి మన కాళభైరవ హోమంలో ముఖ్యంగా మీరు శనీశ్వరునికి గురువు గారు కాబట్టి కాళభైరవుడు మీరు ఆ ఆలయాన్ని దర్శించడం కానీ లేదంటే రేపు మన హోమంలో పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే మీకు కొంత ఇబ్బందులు అయితే తొలగే సూచనలు ఉన్నాయి. కొంత కాదు, చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.